పెళ్లి ఫిక్స్ అయిందా? తెలుగు మ్యాట్రిమోనీకి థ్యాంక్స్ చెప్పాలి. పెళ్ళంటేనే తెలుగు మ్యాట్రిమోనీనే. 26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి. ఆర్టీసీలో విద్యుత్ బస్సుల కొనుగోలు అంశంపై మాజీ మంత్రి పేర్ని నాని చాలా ఘాటుగా స్పందించారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన ప్రతిసారి ప్రభుత్వ ప్రజల ఆస్తులకి ప్రమాదం ఉంటుందన్నారు. కూటమి ప్రభుత్వం ఆర్టీసీని సర్వనాశనం చేస్తుందని, ఆర్టీసీని ప్రైవేటీకరణ చేయడం తప్ప మార్గం లేదని ప్రభుత్వం చెప్పడం దారుణమన్నారు. అధికారంలోకి రావడానికి మహిళలకి ఉచిత బస్సు పేరుతో ఎరవేశారని, జీరో టికెట్ డబ్బులు ప్రభుత్వం ఆర్టీసీకి చెల్లించకపోవడంతో నష్టాలు వస్తున్నాయన్నారు. ఆర్టీసీని సర్వనాశనం చేసి టీడీపీ కార్యకర్తలకి సంపద సృష్టి చేస్తారా అని సీఎం చంద్రబాబును పేర్ని నాని ప్రశ్నించారు. చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం చెబుద్ది, ఇక మనకి ప్రైవేట్ ఆర్టీసీని ప్రైవేట్ చేయడం తప్పితే ఇక లేదు, మనం కొనలేము బస్సులు. ఎందుకు కొనలేవు? ఎందుకు కొనలేరు అంటే ఆర్టీసీని మీరు సర్వనాశనం చేశారు కాబట్టి అవదు. అప్పులు తీర్చనివ్వలేదు. మీ యొక్క అధికారం కోసం మీరు దోచుకుని తినడం కోసం ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు వేసిన ఎరా ఫ్రీ బస్ అనే పేరు మీద వాళ్ళ ఆర్టీసీని కుదేలు చేశారని అర్థమవుతుంది కదా. చంద్రబాబు నాయుడు చెప్పించాడు కదా, ఏమని? మహిళలకు ఫ్రీ బస్ ఇవ్వడం వల్ల ఆర్టీసీ ఇబ్బందుల్లో పడుతుంది, ఆర్టీసీ కాళ్ళు ఇరిగిపోయినాయి అని చెప్పని నారా చంద్రబాబు నాయుడు చెప్పించాడు కదా. మరి ఆర్టీసీ మహిళల ఫ్రీ బస్ అంటే ఎవరిది? దోల ఎవరిది? హామీ ఎవరిది? ఆర్టీసీకి ఎందుకు వచ్చినాయి కష్టాలు? ప్రభుత్వం కట్టాలి కదా. ఫ్రీ బస్ జీరో టికెట్ కొట్టిన ప్రతి టికెట్కి ఏ స్టేజ్ నుంచి ఏ స్టేజ్కి ఎంత డబ్బులు అవుద్దో అవన్నీ కూడా ప్రతి నెల క్లెయిమ్ పెట్టాలి. ఆర్టీసీ స్టేట్ గవర్నమెంట్ రిలీజ్ చేయాలి. ఆర్టీసీ కడతలేదనేదే మీ మనిషి చెప్తున్నాడు కదా. అందుకోసం ఆర్టీసీ నాశనం అయిపోయిందని. మరి జగన్ గారు దిగి 2 ఏళ్ళు అయితే అప్పుల్లోంచి లాభాల్లోకి వచ్చి ఉండాలి కదా. ఇవాళ మొత్తం 10,000 బస్సులు మాకున్నాయి. మాకున్న 10,000 బస్సులు ప్రైవేట్ వాళ్ళతో పెట్టించేయాల్సిందంటే మీ మనుషులతో పెట్టించేసుకుంటారా? సంపద సృష్టి మీ కార్యకర్తలకి, మీ మనుషులకి, మీ బ్రోకర్లకి సంపద సృష్టి. చంద్రబాబు నాయుడు గారు ఇంతే కదా. ఆర్టీసీని సర్వనాశనం చేసి ఇంకా మహిళల మీద నేపేస్తారు. పెళ్లి ఫిక్స్ అయిందా? తెలుగు మ్యాట్రిమోనీకి థ్యాంక్స్ చెప్పాలి. పెళ్ళంటేనే తెలుగు మ్యాట్రిమోనీనే. 26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి.